చర్చలోకి వెళ్ళబోయే ముందు మనం ఏం చేస్తున్నాం అంటే మన దేశాన్ని ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటున్నాం. కానీ ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన దేశం. ఈ దేశంలో ఉన్నన్ని భాషలు కానీ, ఈ దేశంలో ఉన్నన్ని జాతులు కానీ, కులాలు కానీ, మతాలు కానీ, వర్గాలు, తెగలు మీకు ఎక్కడ ఏ దేశంలో కనిపించు. అమెరికాతో అనుకోండి, అమెరికాలో ఉన్నటువంటి అక్షరాస్యత వేరు, మన దగ్గర ఉన్నటువంటిది వేరు. వాళ్ళ ఆలోచన విధానం వేరు, మన ఆలోచన విధానం వేరు. ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ప్రజలు చైతన్యవంతులైతే ఎక్కడ మా రాజకీయ పార్టీల పబ్బం గడుపుకోలేమో అని వాళ్ళు అడుక్కునే వాళ్ళుగానే వాళ్ళని అట్టిపెట్టి వాళ్ళు అడిగేవాళ్ళు, మనం ఇచ్చేవాళ్ళం అనేటువంటి ధోరణిలో ఆ రోజున ఇందిరాగాంధీ పాలన దగ్గర నుంచి ఈ రోజున మోడీ గారి పాలన వరకు అదే జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ మిత్రులు కంపేర్ చేశారు, ఒక సింగపూర్, ఒక జపాన్. ఇక్కడ జపాన్లో ఇవాళ ఏమంటున్నారు, ఒరే నాయన పని మానేయండిరా మీరు, మొన్న 5 రోజులు చేశారు, 5 రోజులు కూడా కాదు ఇప్పుడు 4 రోజులే పని చేయండి అంటున్నారు. అంటే వాళ్ళు 24 గంటలు పని చేయడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి హీరోషిమా నాగసాకి జరిగిన తర్వాత కూడా ఈ కొద్ది టైంలో వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు. మన వాళ్ళని పని చేయమంటే చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక మన దాంట్లో 8 గంటల నుంచి 6 గంటలకు వచ్చినా చేయట్లేదు. బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో కూర్చుంటే ఏ పని చేయకుండా గడిచిపోయేటట్టుగా మనం అతనికి చేస్తున్నాం. ఓ 30 కిలోలు బియ్యం కావాలనుకోండి, ఒక సంవత్సరం రూపాయికి ఇచ్చేస్తాం. భార్య ఉంటే ఆవిడకి ఒక పథకం, పిల్లాడు స్కూల్కి వెళ్తే అతనికి ఒక పథకం, వీళ్ళకి ఆటో ఉంటే ఒక పథకం, వడ్రంగి వాడైతే ఒక పథకం. చాలు, ఇంకా పని ఎందుకు చేయటం? ఇక అభివృద్ధి చెందిన దేశంగా ఎలా అవుతుంది? నేతలకు ఒక పథకం, వ్యవసాయదారులకు ఒక పథకం, అందరికి రకరకాల మనిషి ఒక వర్గానికి ఒక కులానికి ఒక పథకం పెట్టాం. పొలం ఉంటే నువ్వు పొలంలో పంట ఎగిపోయినా నీ ఇంటికి రైతు బంధు వస్తుంది. ఇంకెందుకు పని చేయాలి? కాబట్టి అసలు మన దేశాన్ని వేరే దేశాలతో కంపేర్ చేయడం అనేటువంటిది అసలు అది అర్ధరహితం. నంబర్ 1. రెండోది, ఇప్పుడు జమిలీ ఎన్నికలకు వస్తే ఏంటంటే ప్రతి ఒక నిర్ణయంలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అవును సార్. దాంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఎంత పర్సంటేజ్ మంచి ఉంది, ఎంత పర్సంటేజ్ చెడు ఉంది. ఇప్పుడు మన దేశానికి సింపుల్గా తీసుకున్నాం, ప్రతి 6 నెలలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తున్నాయి. పెట్టినప్పుడు ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఆ ఎన్నికలను ఎదుర్కోవటానికి సన్నద్ధం కావాలంటే ఎన్ని రోజుల ముందు నుంచి మొదలు పెడతారు? కనీసం ఒక నెల రోజుల కంపల్సరీ. ఇప్పుడు మనకి నేషనల్ పార్టీస్ ఉన్నాయి, ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక బీజేపీ. ఇలా 10 సార్లు ఎలక్షన్స్ వాళ్ళు ఫేస్ చేయాలి అంటే ఒక 5 సంవత్సరాల్లో నెల చొప్పున మీరు వేసుకుంటే 10 నెలలు పోయిందిగా. ఏ రాష్ట్రంలో జరిగినా వీళ్ళు వెళ్ళాలి, ప్రధానమంత్రి వెళ్ళాల్సిందే, హోమ్ మినిస్టర్ వెళ్ళాల్సిందే, అక్కడ యంత్రాంగం వెళ్ళాల్సిందే, మిగతా వాళ్ళు చేయాల్సిందే, వీళ్ళందరూ అక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. అవును సార్. అంటే 5 సంవత్సరాల్లో 300 రోజులు దానికే సరిపోతూ ఉంది. నంబర్ 1. రెండోది, ఇప్పుడు మనం చూసాం తెలంగాణలో డిసెంబర్లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ రోజున కోలాహలంగా కోట్లాది రూపాయలు, ఒక్కొక్కళ్ళు 30 కోట్లు 40 కోట్లు తగలేసుకున్నారు. పాపం రాజకీయ నాయకులకు కూడా ఇదేం సరదా కాదండి. పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నారు. నాకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఒక ఇంటర్వ్యూలో బాగా జ్ఞాపకం. మా జేబులో ఒక 30,000 నుంచి 40,000 ఒక రోజు లేకపోతే మాకు గడవదండి. వాడు వస్తాడు, పెళ్ళి అంటాడు, లేకపోతే సమర్థ అయిందంటారు, ఇంకోటి అంటాడు, వాడికి 5,000 ఇవ్వాలి, వీడికి 3,000 ఇవ్వాలి, ఒక 30 నుంచి 50,000 ఒక రోజు ఖర్చు అవుతుంది. అంటే 30 రోజులకు 15 లక్షలు, సంవత్సరానికి ఎంత అయింది? రాజకీయ నాయకులనేమో మళ్ళీ అవినీతి పరులు అంటున్నాం మనం. తీసుకెళ్లి వాళ్ళని నెలకి వాళ్ళ దగ్గర నుంచి 15 లక్షలు మనమే వసూలు చేస్తున్నాం ప్రజలు. ఇంకా వాళ్ళని శుద్ధంగా ఉండమంటే ఎక్కడి నుంచి ఉంటారు? కాబట్టి వ్యవస్థ అక్కడ పొల్యూట్ అయింది. సో నానాయాతన పడిపోయి 2 నెలల పాటు అసలు పాలన అనేది పక్కన పెట్టేసి రాజకీయమే సరిపోయింది. డిసెంబర్లో మళ్ళీ 4 నెలలు 5 నెలలు తిరగకుండానే మళ్ళీ కోడ్ వచ్చేసి. అవును. ఇప్పుడు ఆయన ఏమో సూపర్ 6 అని అనౌన్స్ చేశారు. మన చంద్రబాబు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అనౌన్స్ చేశారు. వాటిని ఇంప్లిమెంట్ చేసి కొంచెం ముందుకెళ్దామనే లోపల మళ్ళీ ఎలక్షన్ కోడ్. ప్రతిపక్షాలు ఏమో వెంటబడి నువ్వెందుకు చేయలేదు, 100 రోజులు ఎందుకు కంప్లీట్ చేయలేదు, మళ్ళీ దీని నుంచి బయటపడేటప్పటికి అయిపోయింది. 8 నెలలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం లేదు. కాబట్టి ఇలా ప్రతిసారి వస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు అయిపోగానే రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అది అయిపోగానే స్థానిక సంస్థల ఎన్నికలు కంటిన్యూగా ఇదే గోల. కాబట్టి ఏంటంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటిది ఒక్కసారి అయిపోతే 6 నెలల లోపల అన్ని రకాల ఎలక్షన్లు పూర్తయిపోతే 4.5 సంవత్సరాలు మిగతాది చక్కగా ప్రజాపాలన మీద ఇచ్చేసుకోవాలి అనేటువంటిది ఇన్ ప్రిన్సిపల్ బాగా కనపడుతుంది పైకి. కానీ
ఈ ప్రాంతీయ పార్టీల ప్రాబ్లం ఏంటంటే నేను చెప్తున్నాను క్లియర్గా, జమిలీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏంటంటే నేషనల్ పార్టీస్ తోటి అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తోటి కలిసి వస్తుంది కాబట్టి కాంగ్రెస్ బీజేపీ అనే గోల్లో పడిపోయి ఈ ప్రాంతీయ పార్టీల ఎజెండా అనేటువంటిది ఎక్కడ పక్కకు పోయి అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం దెబ్బతింటాము అనేటువంటిది మాత్రమే ఈ ప్రాంతీయ పార్టీల యొక్క భయం. వాళ్ళు ఎవరు ఏదనుకున్నా కానీ అసలు ఇన్నర్ ఫీలింగ్ ఇది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, ఒకప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించుకోవచ్చు ఏది డిసెంబర్ ఎలక్షన్ జరిగితే. అదే పార్లమెంట్తో జరిగిందనుకోండి, నేషనల్ అక్కడ బీజేపీనా ఇటు కాంగ్రెస్ అనే దీంట్లో ఈ వాదం బలంగా వెళ్ళదేమో అనేటువంటి ఒక అపోహ. అది కూడా బలమైన కారణమే అనుకోవచ్చు. దానికి ఉదాహరణ అది అపోహ నేను ఎందుకు అంటున్నానంటే, మొన్న పార్లమెంట్ ఎలక్షన్తో పాటే మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగినాయిగా. జరిగినప్పుడు బీజేపీ అక్కడ నేషనల్ లెవెల్లో తగ్గినా బలంగా తెలుగుదేశం ఇక్కడ గెలిచిందిగా. దాని ఇంపాక్ట్ దీని మీద ఏం పడలేదు కదా. కాబట్టి ఏంటంటే మైనస్లో ఉన్నాయి, ప్లస్లో ఉన్నాయి. నాకైతే ఒక రాజకీయ విశ్లేషకుడిగా అనిపిస్తుంది ఏంటంటే, ఈ రచ్చ 365 రోజులు 5 సంవత్సరాల పాటు రాజకీయమే మాట్లాడుకోకుండా 6 నెలల పాటు రాజకీయం మాట్లాడేసి తర్వాత అంతా కూడా 4.5 సంవత్సరాల అభివృద్ధి మీద ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని వాళ్ళ రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చారు, మనకి క్యాబినెట్లో అప్రూవల్ చేసేసాం కాబట్టి శీతాకాల సమావేశంలో బిల్లు పెట్టి అప్రూవల్ చేసేస్తామనేటువంటిది తప్పు. దాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మిత్రులు ఎక్స్ప్రెస్ చేసినట్టుగా దాంట్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి. సపోజ్ మొన్న కేసీఆర్ గారు చేసినట్టే 5 సంవత్సరాలకి ఎన్నుకున్న తర్వాత 4 సంవత్సరాలకి ఈయనకి ఏదైనా అనుమానం వచ్చి ముందే ఎలక్షన్స్కి వెళ్ళిపోదాం అంటే దాన్ని ఏం చేస్తారు? అవును, కరెక్టే. లేదా ఏదన్నా గొడవ వచ్చి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత ఒక ప్రభుత్వం కూలిపోయింది, దాన్ని ఏం చేస్తారు? తర్వాత ఒక 6 నెలల ముందు 6 నెలల వెనకాలో ఎలక్షన్ జరిగిన వాటిని మీరు కట్టేసేసి 2029తో చేయొచ్చు. కానీ 2027లో ఎలక్షన్ జరిగిందనుకోండి, ఆ ప్రభుత్వానికి ఇంకొక 3 సంవత్సరాల టైం ఉంటుంది. దాన్ని 2029 మీ ఎలక్షన్లో ఎలా కలుపుతారు? ఇలాంటివి అనేకమైనటువంటి అంబిగ్విటీస్ ఉన్నాయి దీంట్లో. దానికి నేను ఇచ్చేటువంటి సూచన ఏంటంటే, మీరు దీని మీద లార్జర్ డిబేట్ చేయండి. స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిచి పలు దఫాలుగా చర్చలు చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకొని కన్సెన్సస్ తోటి దీన్ని బిల్లును పెడితే ప్రజలకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి భయాలు లేకుండా ఉంటాయి. ఇప్పుడు దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్చువల్గా అది బీజేపీ వాళ్ళు సజెస్ట్ చేసి నీతి ఆయోగ్ దాని ద్వారా వచ్చినటువంటిది. అందరికీ సజెస్ట్ చేయండి, మీరు సాధ్యాసాధ్యాలు చూసుకొని మీ ఇష్ట ప్రకారంగా పెట్టుకోండి, లేకపోతే లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేదో బాగుందన్న ఉద్దేశంతో టప్పున ప్రజలతోటి కానీ మిగతా వాళ్ళతో కానీ కన్సల్ట్ చేయకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నాడు అంతే. ప్రతిపక్షాలు ఏం చెప్పినాయి? ఒరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు, పుస్తకాల మీద ఆయన ఫోటో వేసుకున్నాడు, మీ పొలాలు లాక్కుంటారు అన్నాడు. అయిపోయింది, ఆయన ఓటమికి కారణమైంది. అదే అందరితోటి కూర్చోబెట్టి స్టేక్ హోల్డర్స్ అందరినీ, రైతు సంఘాల నాయకులను పిలిచి దీంట్లో ఉన్న మంచిది చెడుది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనుకోండి, నిజంగా మంచిదైతే మిమ్మల్ని ఆదరించేవాడు. అందుకని మీ లక్ష్యం మంచిది అయినా దాంట్లో పలు రకాల అనుమానాలు ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి, అంటే 100% మీరు కన్విన్స్ చేయడం అనేది ఎప్పటికీ కాదు, కానీ మీ తరపున మీరు ఇచ్చేస్తారనుకోండి క్లారిటీ ప్రజల్లోకి వెళ్తుంది. ముందు రాజకీయ నాయకులు కన్విన్స్ అయినా కాకపోయినా, ఎందుకంటే బీజేపీ ఏం చేసినా వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా వ్యతిరేకిస్తామని ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పారు బీజేపీ వారు, కాంగ్రెస్ పార్టీ చాలా గవర్నమెంట్లను బడేసింది అని. మరి వీరేం చేస్తున్నారు? మనం గత 10 సంవత్సరాల్లో తీసుకుంటే ఎన్ని చూసాం. కాబట్టి ఏంటంటే బీజేపీ ఆ రోజున వాజ్పేయి గారు తర్వాత అద్వానీ గారు ఉన్నటువంటి బీజేపీ వేరు. ఒక్క ఓటు తేడా అయినా సరే ఆయన ఎవరిని మభ్య పెట్టకుండా ప్రభుత్వం పోయినా పర్వాలేదు అన్నాడే కానీ కాంప్రమైజ్ అవ్వాల. కానీ ఇవాళ పార్టీలను ఎలా చీలుస్తున్నారు, ఎలా ఇది చేస్తున్నారు, అది నేను తప్ప రైట్ అనేది లేదండి. అంటే అప్పుడున్న నాయకులకి ఇప్పుడున్న నాయకులకి చాలా వ్యత్యాసం. వీటన్నిటిని అడ్రస్ కంప్లీట్ అయిపోయి మీరు చెప్పండి, రాసుకోండి మీరు. ఇవన్నీ కూడా అడ్రస్ చేయాలి. ఎందుకంటే ఇలా జరుగుతున్నప్పుడు ఆ రోజు బీజేపీ అయితే అనుమానాలు వచ్చాయి కదా, ఈ రోజు బీజేపీ ఈ ప్రపోజల్ పెట్టగానే ఇటు బీఆర్ఎస్కి అటు కాంగ్రెస్కి మిగతా వాళ్ళకు కూడా దీంట్లో ఏమన్నా
కుట్ర ఉందా? అవును. మనల్ని ఏమన్నా మింగేయడానికి అంటే అసలు మామూలుగా ఉన్న అపోహే ప్రాంతీయ పార్టీలు అంటే బీజేపీకి అవి ఉండటం ఇష్టం లేదు అనేటువంటిది ఓవరాల్గా ఒక ఒపీనియన్. వాటన్నిటినీ మింగేయడానికి చూస్తుంది బీజేపీ అనేటువంటి ప్రచారం అయితే ఒకటి ఉంది. కాబట్టి కంప్లీట్ మీరు రాసుకోండి, ఎందుకంటే మీరు దానికి సమాధానం. అలాంటి అపోహలు ప్రజల్లో ఉన్నప్పుడు, పార్టీల్లో ఉన్నప్పుడు, పార్టీ నాయకుల్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న తర్వాత గతంలో ఉన్నట్టుగా మీకు అబ్సల్యూట్ మెజారిటీ లేదు ఇవాళ పార్లమెంట్లో. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లు పాస్ అవ్వాలంటే మీ మద్దతు ఎంత, మీ పార్టీ మద్దతు అవసరం, అవతల ఉన్నటువంటి ఇండియా కూటమిలో నుంచి వాళ్ళ మద్దతు కూడా మీకు అవసరం. కాబట్టి వాళ్ళకున్న అపోహలు తొలగించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇది మంచా చెడా, వీళ్ళు మంచోళ్ళ వాళ్ళు మంచోళ్ళ చర్చకి ఇది సమస్య కాదు. భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ తోటి 4.5 సంవత్సరాలు ప్రజా సంక్షేమం మాత్రమే రాజకీయ నాయకుల ఆలోచనలో ఉండాలి. నిజంగా మాట్లాడితే రాజకీయ నాయకులందరూ నెత్తిన పాలు పోసినట్టు ఇది. 6 నెలల్లో అన్ని గడిగేసుకుంటే మిగతా 4.5 నెలలు 4 సంవత్సరాలు పరిపాలన మీద లేకపోతే సంక్షేమాల మీద వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. అవును. కాబట్టి మంచి ఉంది, చెడు ఉంది. నాకైతే మంచి ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఈ ఒక్క పని కనుక చేయగలిగితే బీజేపీ చాలా వరకు యాక్సెప్టెన్స్ వచ్చేటువంటి అవకాశం. రైట్. శివకుమార్ గారు మీరు దాని మీద తర్వాత చెప్తారు. కానీ శివకుమార్ గారు మీరొక్కరే మీరు బాగా ఎక్కువగా అపోజ్ చేస్తూ ఉన్నారు జమిలీ ఎన్నికల్ని. ఏంటి అసలు మీకు వచ్చినటువంటి అభ్యంతరాలు ఏంటి? ఎందుకంటే అది అందరికీ మీరు ఇప్పుడు నాగార్జున సార్ అన్నట్టుగా ఇండియా కూటమి కూడా చాలా ఇంపార్టెంట్, సపోర్ట్ ఎక్కువ శాతం. సో ఏంటి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అసలు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, ఒకవేళ నిజంగా